హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అఖండ 2 నుంచి తాండవం సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా అనిపించింది? బాలకృష్ణ గారి లుక్స్ ఎలా అనిపించాయి? కంప్లీట్ గా ఈ సాంగ్ పైన మీ రివ్యూ ఏంటి? అఖండ తాండవం పేరుతో ఫుల్ సాంగ్ వచ్చింది. మనం అదేంటి ప్రమో వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ప్రమోలో పెద్ద డ్యాన్స్ వేయలేదు అది ఇది అని చెప్పాను నేను. పూర్తి సాంగ్ వస్తే కానీ మనం చెప్పలేమని. ఇప్పుడు పూర్తి సాంగ్ వచ్చింది. అంటే వీళ్ళు ఒక మామూలుగా మన బోయపాటి సీను అండ్ శ్రీనివాస్ అండ్ బాలయ్య కాంబినేషన్లో ఇది 4వ సినిమా. ఫస్ట్ సింహ, లెజెండ్, తర్వాత అఖండ 1, ఇది అఖండ 2. సో వాళ్ళిద్దరు కాంబినేషను హిట్ కాంబినేషను. అంటే బాలకృష్ణని ఎలా చూపిస్తే ఫ్యాన్స్కి కానీ లేకపోతే జనాలకి నచ్చుతుందో ఆ రకంగా బోయపాటి సీను చూపించగలడు. రెండోది గతంలో కూడా చెప్పాను, బోయపాటి కాంప్రమైజ్ కాడు. బాలయ్యని ఎలా చూపించాలనుకున్నాడో బాలయ్య ఒప్పుకోకపోయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు. అటువంటి ఒక ఇది కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఉంది. రెండోది బాలయ్య కెరీర్ని మార్చింది కూడా బోయపాటి. అఖండ ముందు అఖండ తర్వాత అని కూడా చెప్పచ్చు మనం. అఖండకు ముందు ఈ స్థాయి మార్కెట్ బాలయ్యకి లేదు. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉండేది, బడ్జెట్ తక్కువ ఉండేది. అఖండ తర్వాత ఆయన రెమ్యునరేషన్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, మార్కెట్ పెరిగింది. ఇప్పుడు దీన్ని పాన్ ఇండియా సినిమాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకని నిన్న ముంబైలో ఈ పాటని రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఇది సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని తెలియజేసే సినిమా. దీన్ని పేరెంట్స్కి అందరికి అప్పీల్ చేస్తున్నాను, పిల్లలకి ఈ సినిమా చూపించండి, అంటే సనాతన ధర్మం గురించి తెలియాలి పిల్లలకి అనేది కూడా ఆయన అప్పీల్ చేశాడు. సో ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాట ని రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రధానంగా ఏంటంటే ఈ పాటని దీనికి మ్యూజిక్ తమనే. ఈ మధ్యకాలంలో బాలయ్యకి అంత తమనే ఉంది, అందుకని నందమూరి తమన్ అనే పేరు కూడా మార్చారు. తమన్ ఇంతకుముందేమో తమన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అప్పుడు మారింది. ఇప్పుడేమో తమన్ పేరు నందమూరి తమన్గా బాలయ్య నన్ను పిలిచాడు. సో ఈ పాట రాసింది అయితే కళ్యాణి చక్రవర్తి, ఇది పాడింది శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ అండ్ దీపక్ బ్లూ ఇద్దరు పాడారు. దీంతో పాటు హార్మోనీ వోకల్స్ కూడా దీంట్లో విపరీతంగా వాడారు బ్యాక్గ్రౌండ్లో. ముందుగా చెప్పుకోవాల్సిన లిరిక్ని అంటే వీళ్ళు ఏదైతే సనాతన ధర్మము ప్లస్ అఖండ ఇది వారణాసి బ్యాక్గ్రౌండ్, ఆ టెంపుల్, ఈ బ్యాక్గ్రౌండ్లో థీమ్స్ని ప్రజెంట్ చేసే విధంగా, అఖండని ఎలివేట్ చేసే విధంగా లిరిక్ వండర్ఫుల్గా వచ్చింది. అంటే ప్రతి సౌండ్ కానీ మీనింగ్ కానీ చాలా బాగా కళ్యాణ్ చక్రవర్తి రాశాడు, నో డౌట్. అట్లాగే పాడింది కూడా ముఖ్యంగా కైలాష్ ఖేర్ వాయిస్ ఆయన చాలా బాగుంటుంది. ఆయన వెరీ పాపులరు. ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ చాలాసార్లు కైలాష్ ఖేర్ వాయిస్తో అనేక పాటలు వచ్చాయి. సో ముఖ్యంగా కవ్వాలి సాంగ్స్ని పాడడంలో ఆయన ఎక్స్పర్ట్. సో ఆయన వాయిస్ కానీ శంకర్ మహాదేవన్ వాయిస్ పర్ఫెక్ట్గా ఈ సాంగ్కి సూట్ అయింది. ఇక మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే దీనికి సపరేట్ శ్రద్ధ తీసుకొని తమను బీట్స్ కానీ ఈడియమ్స్ కానీ పర్కషన్ వాడడంలో కూడా శివమణి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు పర్కషన్స్లో. అట్లాగే డ్రమ్స్, చండా అనే ఒక ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేశారు. ఎథ్నిక్ స్ట్రింగ్స్ అంటే లోకల్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేయడం అనేది కనబడుతుంది. అట్లాగే హార్మోనీ వోకల్స్ను కూడా పర్ఫెక్ట్గా సింక్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్లో బీజిఎం సింకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇక విజువల్ క్వాలిటీ పరంగా ఏంటంటే దీని కెమెరామెన్ ఇద్దరు ఉన్నారు, రామ్ ప్రసాద్ తెలుగతను, సంతోష్ డెటకా అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా పర్ఫెక్ట్ యాంగిల్స్ కానీ దాని ఏమంటారు డ్రోన్ షాట్స్ కానీ తర్వాత ట్రాక్ అండ్ ట్రాలీ షాట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. అంటే ఆ లొకేషన్ని చూపించడంలో బాలకృష్ణ యాంగిల్స్ని చూపించడంలో ముఖ్యంగా సోలము తర్వాత డమరుకము దాన్ని తీసుకొని కళ్ళు ఉరుముతూ చేసే యాంగిల్స్ని కెమెరా అండ్ మ్యూజిక్ ఈ రెండితో ఎలివేషన్ బాగా చేశారు. అట్లాగే ఆ లొకేషన్ కూడా వండర్ఫుల్గా ఉంది. సింగిల్ లొకేషన్ తీసుకున్నా కూడా సింగిల్ లొకేషన్ని
ఈయన అంటే ఒక విధ్వంసాన్ని చూపించడానికి మిగతా వాళ్ళు శవాలుగా మారడం, ఈయన చూసి పారిపోవడం, అంటే ఒక భయము, ఒక దాని ఏమంటారు ఈయన చెప్పినట్టుగా ఒక పరాక్రమం, ఒక ఎలివేషన్ అనేదాన్ని పర్ఫెక్ట్గా వాడారు. బాలకృష్ణ ఎమోషన్స్ కూడా కళ్ళు ఉరమడం కావచ్చు, ఆయన ఫీలింగ్స్ కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంది. అయితే నాది ఒకే ఒక్క కంప్లైంట్ ఏంటంటే ఆయన తాండవం చేసుంటే బాగుండేది. కనీసం ఒక చోట కూడా తాండవం పేరుకి తగినట్టుగా ఒక తాండవం కానీ చేస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. మేబీ సాంగ్ మొత్తం చూపించలేదు కాబట్టి సాంగ్ సినిమాలో ఉందేమో తెలియదు, దీంట్లో అయితే పెట్టలేదు. కనీసం ఒక చోటైనా తాండవం చేస్తుంటే ఈ సాంగ్కి అదే సార్థక ఇది అంటారు కదా, సార్థకం అయిండేది. సో అదొక్కటి మిస్ అయింది. మేబీ అంటే ఈ మామూలుగానే ఇలాంటి సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు మొత్తం విజువల్స్ చూపించరు, అలాగే ఏమైనా ఉందా అనేది చూడాలి. బట్ కొన్ని ఇదైతే గూస్ బంప్స్ వచ్చే విధంగా సౌండ్ కానీ విజువల్స్ కానీ బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా ఆయన గెటప్ చాలా బాగా వచ్చింది. అట్లాగే షూటింగ్ విజువల్స్ కూడా దీంట్లో చూపించారు. అంటే ప్రతిదీ బోయపాటి సీను చేసి చూపిస్తున్నాడు. ఒక రాజమౌళిలాగా బోయపాటి కూడా ప్రతిదీ తనే యాక్ట్ చేసి ఆర్టిస్టులకి చూపించడం అనేది మనకు కనబడుతుంది. అట్లాగే కెమెరా యాంగిల్స్ కానీ కెమెరా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కూడా అవన్నీ రామలక్ష్మణ్ వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు దాంట్లో. సో ఒక రకంగా పర్ఫెక్ట్ అంటే లిరిక్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్, తర్వాత లొకేషను, తర్వాత కెమెరా వర్క్, యాంగిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినట్టుగా మనం చెప్పచ్చు. ఒక రకంగా బాలయ్య ఫ్యాన్స్కి ఇది పండుగ అని చెప్పచ్చు. కాకపోతే బాలయ్య గతంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మం ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎలివేషన్ అనేది వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీజేపీతో కూటమిలో ఉండడం కావచ్చు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడడం కావచ్చు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే పాన్ ఇండియా సినిమాలో ఈ సనాతనము ఈ ఎఫెక్ట్ తీసుకొస్తే హిందీలో కూడా బాగా ఆదరించే అవకాశం ఉంది. మన కార్తికేయ 2 అలాగే ఆదరించారు. ఈ మధ్య వస్తున్న హనుమాన్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందీలో కూడా బాగా ఆడడానికి కారణం ఏంటంటే హిందీలో వాళ్ళకి నార్త్ ఇండియాలో భక్తి ఎక్కువ కాబట్టి ఈ భక్తికి సంబంధించిన సౌత్ ఇండియన్ సినిమాల్ని ఈ మధ్యకాలంలో ఆదరిస్తున్నారు. మనకి ఆ మధ్య వచ్చిన ప్రహ్లాద అదేంటి హిరణ్యకశిప సినిమా కూడా మహా అవతార్ నరసింహ కూడా చాలా బాగా అక్కడ కూడా ఆడింది. సో అలాగా దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళు కాంతారా మనకి ఎగ్జాంపుల్, కాంతారా కూడా అక్కడ తీసింది కలెక్షన్లు. సో అలాగా అఖండాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు, అందుకని హిందీలో కూడా దీన్ని ఎలివేట్ చేస్తున్నారు. సో అందుకని ఒక పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన లక్షణాలని కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ సాంగ్లో కూడా ఆ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి. అయితే ఇది ఏ రేంజ్కి వెళ్తుందనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.